నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. మనుషుల్లో చాలామంది కృషితో పైకి వస్తూ ఉంటారు. నాకు కృషి అంటే ఒక పాట గుర్తొస్తుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఈ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి తగ్గట్టుగానే నా ఎదురుగా ఉన్న పర్సన్ ఒక నిలువెత్తు అనలేను, కానీ నిలువెత్తు నిజంగా అంత ఎత్తు లేకపోయినా కూడాను అంతటి మహానుభావులే. తను చాలా కృషి, చాలా స్ట్రగుల్స్ చేసిన తర్వాత ఒక స్టేజ్ కంటూ రాగలిగారు. అసలు చిన్నప్పటి నుంచి తన జర్నీ ఎలా ఉంది, ఇప్పుడు తను ఎలా ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హలో శివలాల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఆ తర్వాత ఎప్పుడు అన్స్టాపబుల్ స్క్రీన్ తర్వాత మళ్ళీ నేను ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. అన్స్టాపబుల్ తర్వాత అంటే ఇక తర్వాత షోస్కి ట్రై చేశాను, కానీ ఇక్కడ అప్పటిది దొరకలేదు. ఓకే, అలాంటి షో అంటే ఇప్పుడు నాకు నెక్స్ట్ చాలా ట్రై చేస్తున్నా, శ్రీదేవి డ్రామా కంపెనీ. ఓకే. ఎక్కడైనా యాక్టింగ్లో ట్రై చేశారా? చేస్తున్నాను, కానీ కరెక్ట్ వే దొరకట్లేదు. కరెక్ట్ వే దొరకట్లేదు. ఓకే, అయితే నేను అసలు మనం ఇదంతా ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల. ఓకే, ప్రజెంట్ జగిత్యాల జిల్లా అనుకోండి, ఇంతకుముందు అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మాదొక పేద కుటుంబం. అంటే మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, అక్కడ కరీంనగర్ నిజామాబాద్ అంతా బీడీలు చుడతారు, బీడీ కార్మికులు. నేను ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినని, నేను ఇంటికి పెద్ద కొడుకుని, మేము ముగ్గురం అన్నదమ్ములము. నేను ఒక్కని ఇలా ఉన్నాను, మిగిలిన అందరూ మీలాగా నార్మల్గా ఉంటారు. మా మమ్మీ డాడీ కూడా నార్మల్గానే ఉంటారు. మరి మీకెందుకు అట్లా? జీన్స్ ప్రాబ్లం వల్ల వచ్చింది. అంటే బిఫోర్ జీన్స్ అని అంటే బిఫోర్ ఎవరైనా ఉన్నారు ఇట్లా? ఎవరు లేరు. మరి ఎలా మీ వరకు ఎలా వచ్చింది అది? అంటే వాళ్ళందరూ జీన్స్ ప్రాబ్లము. అప్పుడు ఆ టైంలో అంత టెక్నాలజీ కూడా లేదు. చెక్ చేస్తే కూడా జీన్స్ ప్రాబ్లం, దానికి ఏం ఒకరికి వస్తుంది, కొన్ని వేల లక్షల మంది ఒకరికి వస్తుంది. అలా మీ బాబుకి వచ్చింది, ఇక దాన్ని ఏం చేయలేము. అప్పుడంటే టెక్నాలజీ కూడా లేకుండే కదా, అలా అని. మరి స్కూల్ అంతా కూడా జగిత్యాల స్కూల్ చదువుకున్నాను. జనరల్గా ఏంటంటే నేను 10th వరకు నేను ఇలా ఉన్నా అని చెప్పి నాకు ఎప్పుడు ఎక్కడ అంటే నాకున్న సర్కిల్ కానీ దోస్తులు కానీ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలలో కానీ ఎవరు ఆ ఫీల్ తెలియలేరు. 10th తర్వాత కాలేజ్కి వెళ్ళేసరికి ఆ ఫీల్ స్టార్ట్ అయింది నాకు. అంటే అందరు కామెంట్ చేయడము. అంటే 10th క్లాస్ వరకు మీరు నార్మల్ గానే ఉన్నారా? నార్మల్ గా లేను, ఇలానే ఉన్నాను, కానీ ఆ ఫీల్ ఎవరు నాకు అంటే అట్లాంటి కామెంట్స్ రాలేవు నాకు. ఓకే, కాలేజ్ చదివిన తర్వాత, ఎందుకంటే నేను అంటే అహాల్ నుంచి 10th వరకు ఒకటే స్కూల్లో చదువుకున్నాను. కాబట్టి నాతో ఉన్న వాళ్ళందరూ అదే అంటే వాళ్ళ ఉద్దేశం మీద నాకు తెలియదు, ఎప్పుడు ఆ ఫీల్ తెప్పియలేరు ఎవరన్నా. బయట అనుకున్నారు కదా, నా ఫ్రంట్ ముందు అయితే రాలేదు. కాలేజ్లో చాలా మంది కామెంట్ చేశారు. అక్కడికి వచ్చేవరకు ఆటోమేటిక్గా ఆ ఫీల్ వచ్చితే నేను అప్పుడు మా పేరెంట్స్ని అడిగాను, ఎందుకు ఇలా పుట్టాను అంటే వాళ్ళు అంటే మా ఫాదర్ అయితే ఒకటే సమాధానం చెప్పాడు, మన తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు అందరూ సమానంగా ఉండలేరు, మనకున్న 5 వేలే సమానంగా లేనప్పుడు ఒక్క తల్లి కడుపులో పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు ఎలా సమానంగా ఉంటారు అని చెప్పగానే నాకు అది ఎక్కడో కొద్దిగా కలిగింది. ఎందుకంటే అది కరెక్టే, ఇప్పుడు మనం పేరెంట్స్ని చేయలేము, అది దేవుడిచ్చిన ఒక శాపమో వరమో తెలియదు. కానీ ప్రజెంట్ అయితే నేను వరం అనుకుంటాను, అప్పుడు శాపం అనుకున్నా. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఇదొకటి. అందుకే నేను అందరి ముందు చెప్తాను, వీఆర్ నాట్ డిజేబుల్ పర్సన్, వీఆర్ ద ఏబుల్డ్ పర్సన్. అది కాదు, నిజంగా చాలా ఇన్స్పైరబుల్ లైన్ చెప్పారు తెలుసా. నాట్ డిసేబుల్డ్ పర్సన్, ఏబుల్డ్ పర్సన్. ఇలా ఉన్న వాళ్ళందరూ నిజంగా ఒక దీనికి ఏంటి అంటే, నేను అది మీకు చూస్తే అది మీకు ఇది అనిపించవచ్చు, కోపం రావచ్చు, బాధ కలిగించవచ్చు. ఒకసారి చూడంగానే కొంతమంది మీకు రోడ్ మీద వెళ్తున్నప్పుడు చూడంగానే కొంచెం నవ్వుతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే అది కొంచెం కొంతమంది అపహాస్యం చేస్తూ ఉంటారు, కొంతమంది 10% మాత్రం కొంచెం మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడాను ఇన్స్పైరబుల్ అండ్ ఒక ఏంటంటే వాళ్ళతో ఒక హాస్యాన్ని మీరు పుట్టించగలిగే ఒక స్టేజ్ లో ఉన్నారు. అంటే మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇలా అనిపించేది కదా, అంటే ఎవరో ఒకళ్ళు పిన్ చేసేవాళ్ళు, అలాంటి టైంలో ఏమనిపించేది? అంటే ఫస్ట్ అయితే నేను బాధపడ్డాను, కానీ కాలేజ్లో ఒక జరిగిన అంటే ఒరిజినల్గా ఇన్సిడెంట్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. చెప్తారు ఇన్సిడెంట్? చెప్తాను. కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నాకు ఒకేషనల్ ఓయో గ్రూప్ వచ్చింది. టైప్ రైటింగ్ ఉంటుంది అంటే స్టార్ట్ అయిన ఉంటుంది. అయితే టైప్ మాస్టర్ పిలిచి
నాకు డిజేబుల్ అంటే హ్యాండిక్యాప్ కోట కింద వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే నా ఫింగర్ చిన్నగా ఉంటాయి, ఒక్కొక్క ఫింగర్ లోపలికి వచ్చేసరికి నీకు టైప్ చేయరేమో, టైప్ రైటింగ్ మిషన్లో కష్టము, మళ్ళీ హైట్ ఎక్కువ ఉంటుంది, ఇంత టేబుల్ హైట్ ఉంటుంది, చేయలేరు మీరు, ఇంత టేబుల్ కూర్చొని దానిపైన చేయాలంటే కష్టము, మేము మీకు సపోర్ట్ చేయలేము, మీరు సిఈసి కన్వర్ట్ కండి, దీంట్లో ఉండి టైప్ రైటింగ్ ఉండదు, మిగిలిన ఎకనామిక్స్ కామర్స్ గ్రూప్స్ అంతా సేమ్ అంటే నాకు అక్కడ ఈగో హర్ట్ అయింది. ఎందుకు నాకు ఇష్టమైన దాంట్లో ఫీల్డ్లోకి చేయకుండా మీరు బలవంతంగా ఎందుకు ఇస్తారు. నేను అదే టైంలో బయటకు వచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లకి ఒక 2-3 ఇన్స్టిట్యూట్లు అక్కడ ఉన్న జగిత్యాల ఇన్స్టిట్యూట్లో అప్రోచ్ అయితే ఇద్దరైతే ఒప్పుకున్నారు, ఒకతను ఒప్పుకున్నాడు, నేను నేర్పిస్తాను ఇట్లా చేయరు నా కోసం పర్టికులర్ చేయించి నాకున్న హైట్లో మిషన్ పెట్టి నా కోసం స్పెషల్గా చేసి నేను నీకు చేపిస్తాను, నాకు టైం ఇవ్వండి అని ప్రాక్టీస్ చేయించాడు. నేను దాని ప్రకారం 1 ఇయర్ కష్టపడి ఆ జైత్యాల డివిజన్ అని టైప్ రైటింగ్ అయ్యేలో ఫస్ట్ వచ్చాను, స్టేట్ ఫస్ట్ వచ్చాను. అది సర్టిఫికేట్ తీసుకుపోయి చూపించాను. అప్పుడు నాకు చాలా మంది నా ఫ్రెండ్స్ నీ లైఫ్ని స్పాయిల్ చేశారు, అంటే నువ్వు ఒక గోల్ అనుకున్న గోల్ని చేశారు అని చెప్పి తన జాబ్ తీసేయచ్చు, మీ ప్రెస్టేజ్ మీద దెబ్బ పెట్టాడు, నీ డిజేబుల్ మీద, అది కరెక్ట్ కాదు. ఒక లెక్చరర్ అయి ఉండి టీచర్ స్టూడెంట్కి దారి చూపించాలి కానీ మీ దారిని అట్లా ఎంకరేజ్ చేయాలి కానీ నేను ఎంకరేజ్ని చేశాడని చెప్పి అంటే నేను ఇప్పుడు ఆయన నాకేం చేశాడో అది ఆయన ఒక్కరికే తెలుసు. ఒకవేళ నేను టిట్ ఫర్ టాట్ చేసి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కోపం ఉందా ఆయన మీద మీకు? కోపము ఒకందుకు కోపం ఉంది, ఒకందుకు లాభం ఉంది. ఎందుకంటే నాలో ఉన్న ఇడెన్ టాలెంట్ బయటకు తీసింది ఆ ఈడ్సే వ్యక్తులే. అందుకని ప్రతి ఒక్కరి నెగిటివ్ వ్యక్తులని ఎప్పుడు నేను నెగిటివ్ చూడను. ఆ రోజు నుంచి నేను నెగిటివ్ చూడడం బంద్ చేశాను. ఎందుకంటే నేను ఎక్కడైనా ఇది చేయలేవు అంటే నేను అది చేయగలను అని నా దగ్గర నుంచి ఒక రోషన్ క్రియేట్ అవుతుంది. ఆంజనేయ స్వామికి కూడాను ఒక ఇది ఉందంట, నువ్వు అంటే తనకి అంటే మీ క్వైట్ ఇది ఆయనకి కొంచెం పొగిడితే పొంగి ఎక్కువ పని చేస్తాడంట. ఎలా అంటే నువ్వు ఇది చేస్తావు, నువ్వే చేయగలవు, తనకి కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ, నువ్వే చేస్తావు, నువ్వే చేయగలవు, నువ్వు కాక ఇంకెవరు చేయలేరు అన్న పనిని ఖచ్చితంగా చేసి చూపిస్తారట. అది కొంతమందికి పొగిడితే వస్తుంది, నాకు ఎందుకంటే నువ్వు చెయ్యలేవు అన్నంటే నేను ఎందుకు చేయలేను అని దాని గురించి నేను 100 దారులు వెతికి వెతికి నాకున్న కన్వెంట్ వేని వెతుక్కొని నేను చేస్తూ ఉంటాను. ఆ విధంగా నేను అయితే నేను అప్పుడు ఏమన్నా అంటే సరే ఇప్పుడు ఇది మా ఇద్దరి మధ్య జరిగిన అండర్స్టాండింగ్, రేపొద్దున ఆయనకు జాబ్ నేను తీసేసిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు కానీ పలానా వ్యక్తి నా భర్త జాబ్ తీసేశారు ఆ శాపం ఆ పాపం నాకు తగులుతుంది, ఎవరి పుణ్యం వాళ్ళకి ఎవరి పాపం వాళ్ళకని ఆ రోజు నుంచి ఈ రోజు నేను వదిలిపెట్టిన. తన జోలికి పోలేదు, తను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు అంతే తప్ప ఇప్పుడు లేరు, చనిపోయారు అనుకోండి అంతే. అంటే మీకు హైట్ ప్రాబ్లం ఎప్పుడు రాలేదా? హైట్ నేను పొట్టిగా ఉన్నాను అని ఎప్పుడు అనిపించలేదా? అప్పుడు అనిపించింది, దాని తర్వాత అనిపించలేదు. ఎందుకంటే ప్రజెంట్ అయితే లేదు, ఒకప్పుడు వరకు ఉండే. ఎప్పుడైతే నేను ఏం సాధించలేను అప్పటి వరకు అయితే ఎందుకు ఇలా పుట్టాను, అందరిలాగా పుట్టి ఉంటే బాగుంటుంది, అందరు నన్ను ఒక టాయ్ లాగా లేకుంటే ఒక వింతగా ఎందుకు చూస్తున్నారు అన్న ఫీల్ వచ్చింది. తర్వాత నేను ఎట్లయితే ఇన్స్పైర్గా అంటే మోటివేషన్గా తయారయ్యానో అప్పుడు నేను సెలబ్రిటీలను తీసుకున్నాను. ఇప్పుడు ఒక సెలబ్రిటీ కూడా రోడ్డు మీదకి వస్తే 100 మంది చూస్తారు, ఆయన మీలాగానే ఉంటారు, మళ్ళీ హైట్ ఏం తక్కువ లేదు, అన్ని సమానం ఉంటాయి. హైట్ పర్సనాలిటీ ప్రతి ఒక్క మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఎక్సెట్రా హీరోయిన్స్ కానీ చూస్తారు. మరి నేను సెలబ్రిటీ అనుకోవచ్చు కదా అని చెప్పి నేను అట్లా మోటివేట్ చేసుకొని వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తుండే, మీరు అందరు చూస్తే చూడండి అని చెప్పి నేను ఇంకా ఫోటోలకు ఇస్తుంటే కామెంట్ చేసినా కామెంట్ చేయండి. ఇప్పుడు 100 మందిలో మంచి వాళ్ళని తీరుతారు, ఒక హీరో నచ్చాడు ఒక హీరో నచ్చాడు, కాబట్టి దట్ ఈస్ అంతే అని చెప్పి అలా విధంగా నేను అలా పాజిటివ్ తీసుకుంటే వెళ్ళిపోయాను అంతే.